హాయ్ వ్యూవర్స్, రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం సారాంశానికి స్వాగతం. అధ్యాయం 1, రిచ్ డాడ్ పూర్ డాడ్, రాబర్ట్ కియోసాకి కథనం. ఈ అధ్యాయ సారాంశంలో రచయిత తన ఇద్దరు తండ్రుల గురించి, వారి భిన్నమైన ఆర్థిక ఆలోచనల గురించి మనకు తెలియజేస్తాడు. రచయితకు ఇద్దరు తండ్రులు ఉంటారు. ఒకరు బాగా చదువుకున్న వ్యక్తి, PhD డిగ్రీ ఉన్న వ్యక్తి, స్టాన్ఫోర్డ్, చికాగో, నార్త్ వెస్ట్రన్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో చదివిన వ్యక్తి. మరొకరు 8వ తరగతి కూడా పూర్తి చేయని వ్యక్తి. ఇద్దరూ తమ జీవితంలో కష్టపడి పనిచేసి బాగా సంపాదిస్తారు. కానీ ఒకరు జీవితాంతం డబ్బు కోసం ఇబ్బంది పడుతూనే ఉంటారు. మరొకరు హవాయిలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా గుర్తింపు పొందుతారు. ఇద్దరు తండ్రులు రచయితకు భిన్నమైన సలహాలు ఇస్తారు. చదువు విషయంలో ఇద్దరికీ గౌరవం ఉన్నప్పటికీ వారి దృక్పథాలు వేరుగా ఉంటాయి. ఇద్దరు తండ్రులు ఉండటం వలన రచయితకు రెండు విభిన్న దృక్కోణాలను పరిశీలించి ఒకదాన్ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో వారి అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఒక తండ్రి డబ్బు పాపిష్టిది అని అంటాడు. మరొక తండ్రి డబ్బు లేకపోవటమే అన్ని అరిష్టాలకు మూలం అని అంటాడు. ఈ భిన్నమైన అభిప్రాయాల వల్ల రచయిత గందరగోళానికి గురవుతాడు. చిన్నతనంలోనే రచయిత ధనవంతుడైన తండ్రి మాట వినాలని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే డబ్బు గురించి పాఠాలు స్కూళ్లలో కాకుండా ఇళ్లల్లోనే నేర్పుతారు అని అతను నమ్ముతాడు. చాలామంది తమ తల్లిదండ్రుల నుంచే డబ్బు గురించి నేర్చుకుంటారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు బాగా చదువుకో అని మాత్రమే చెప్పగలరు. కానీ అది ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇవ్వదు. రచయిత తన ధనవంతుడైన తండ్రి దగ్గర డబ్బు గురించి 6 ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటాడు. ఈ పుస్తకం ఆ పాఠాల గురించే. పాఠం 1, ధనవంతులు డబ్బు కోసం పని చేయరు. పాఠం 2, డబ్బు గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి. పాఠం 3, నీ పని నువ్వు చేసుకో. పాఠం 4, పన్నుల చరిత్ర, కార్పొరేషన్ల శక్తి. పాఠం 5, ధనికులు డబ్బుని సృష్టిస్తారు. పాఠం 6, నేర్చుకోవటానికి పని చేయి, డబ్బు కోసం పని చేయకు. రాబర్ట్ ఫ్రాస్ట్ కవిత ద రోడ్ నాట్ టేకెన్ గురించి కూడా రచయిత ప్రస్తావిస్తాడు. తక్కువ మంది నడిచిన బాటను ఎంచుకోవడం వల్లనే తన జీవితంలో ఇంత తేడా వచ్చిందని అతను అంటాడు. చివరగా ఆర్థిక విద్య యొక్క ప్రాముఖ్యతను రచయిత నొక్కి చెబుతాడు. డబ్బు వస్తుంది, పోతుంది. కానీ డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే మనం దానిని నియంత్రించవచ్చు. అధ్యాయం 2, పాఠం 1, ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు. ఈ అధ్యాయంలో రచయిత డబ్బు గురించి కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటాడు. ముఖ్యంగా రాట్ రేస్ అంటే ఏమిటో మరియు దాని నుండి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుంటాడు. 9 ఏళ్ల వయస్సులో రచయిత తన స్నేహితుడు మైక్తో కలిసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. వారు ఒక విఫలమైన వ్యాపార ప్రయత్నం చేస్తారు. ఆ తరువాత రచయిత తన ధనవంతుడైన తండ్రిని డబ్బు సంపాదించడం ఎలాగో నేర్పమని అడుగుతాడు. ధనవంతుడైన తండ్రి వారికి ఒక ఆఫర్ ఇస్తాడు. అతను వారికి పాఠాలు చెబుతాడు, కానీ వారు అతని కోసం పని చేయాలి. వారు పని చేయకపోతే అతను నేర్పడం మానేస్తాడు. రచయిత మరియు మైక్ గంటకు 10 సెంట్ల చొప్పున ఒక దుకాణంలో పని చేయడానికి అంగీకరిస్తారు. 3 వారాల పాటు వారు విసుగు చెందే పని చేస్తారు మరియు తక్కువ డబ్బు సంపాదిస్తారు. రచయిత నిరాశ చెంది పని మానేయాలనుకుంటాడు. అప్పుడే ధనవంతుడైన తండ్రిని కలవమని మైక్ అతనికి చెబుతాడు. ధనవంతుడైన తండ్రి రచయితకు జీవితాన్ని రుచి చూపించానని చెబుతాడు. అతను డబ్బు సంపాదించడం గురించి నేర్చుకోవాలనుకునే వారిలో రచయిత మరియు మైక్ మాత్రమే అని వివరిస్తాడు. మిగతా వాళ్లందరూ ఉద్యోగం మరియు జీతం గురించి మాత్రమే అడుగుతారు. ధనవంతుడైన తండ్రి రచయితకు ఒక ముఖ్యమైన ప్రశ్న వేస్తాడు. గంటకు 10 సెంట్ల చొప్పున పనిచేసి నువ్వు ఏమి నేర్చుకున్నావు? రచయిత, మీరు పరమలోభి అని సమాధానం చెబుతాడు. అప్పుడు ధనవంతుడైన తండ్రి ఒక ముఖ్యమైన పాఠం చెబుతాడు. ఇతరులను నిందించడం మానేసి మనల్ని మనం మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. జీవితమే గొప్ప గురువు అని, అది పరిస్థితుల ద్వారా మనల్ని నడిపిస్తుందని, ఆ పరిస్థితుల నుండి మనం నేర్చుకోవాలని చెబుతాడు. తరువాత ధనవంతుడైన తండ్రి రాట్ రేస్ అంటే ఏమిటో వివరిస్తాడు. చాలా మంది ప్రజలు భయం మరియు కోరిక అనే 2 భావాలచే నడపబడతారని అతను చెబుతాడు. డబ్బు లేకపోతే ఏమి జరుగుతుందో అనే భయం వారిని కష్టపడి పని చేయడానికి ప్రేరేపిస్తుంది. డబ్బుతో కొనుగోలు చేయగల వస్తువుల కోరిక వారిని మరింత కష్టపడి పని చేయడానికి ప్రేరేపిస్తుంది. ఈ విధంగా వారు నిరంతరం డబ్బు కోసం పని చేస్తూ ఎప్పటికీ ఆర్థిక స్వాతంత్ర్యం పొందలేకపోతారు. దీన్నే రాట్ రేస్ అంటారు. రిచ్ డాడ్ వారికి జీతం ఇవ్వనప్పుడు రచయిత మరియు మైక్ నిరాశ చెందుతారు.
కానీ వారు తమ ఆలోచనలను ఉపయోగించి డబ్బు సంపాదించడానికి ఒక మార్గాన్ని కనుగొనాలని నిర్ణయించుకుంటారు. మిసెస్ మార్టిన్ కామిక్ పుస్తకాల కవర్లను సగానికి కత్తిరించి పారేయడం వారు గమనిస్తారు. వారు ఆ పాత కామిక్ పుస్తకాలను తీసుకుని తమ స్వంత కామిక్ బుక్ లైబ్రరీని ప్రారంభిస్తారు. వారు మైక్ చెల్లెలిని లైబ్రేరియన్గా నియమిస్తారు మరియు సందర్శకుల నుండి ప్రవేశ రుసుము వసూలు చేస్తారు. ఈ వ్యాపారం విజయవంతమవుతుంది మరియు వారు డబ్బు సంపాదించడం ప్రారంభిస్తారు. ఈ విధంగా వారు డబ్బు తమ కోసం ఎలా పని చేస్తుందో నేర్చుకుంటారు. వారు అక్కడ లేకపోయినా వారి వ్యాపారం వారికి డబ్బు సంపాదించి పెడుతుంది. అయితే కొంతకాలం తర్వాత లైబ్రరీలో జరిగిన ఒక సంఘటన కారణంగా వారు వ్యాపారాన్ని మూసివేయవలసి వస్తుంది. అయినప్పటికీ వారు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు: డబ్బు తమ కోసం ఎలా పని చేస్తుందో తెలుసుకోవడం. రిచ్ డాడ్ వారికి డబ్బుకు బదులుగా చాలా ఎక్కువ ఇచ్చాడు. ఆర్థిక స్వాతంత్ర్యం యొక్క మొదటి రుచి. వారు తమ స్వంత వ్యాపారాన్ని సృష్టించడం ద్వారా మరియు డబ్బు తమ కోసం పనిచేయడం ద్వారా వారు రాట్ రేస్ నుండి తప్పించుకోవడానికి మొదటి అడుగు వేశారు. ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు, డబ్బు వారి కోసం పనిచేస్తుంది అనేది ఈ అధ్యాయం యొక్క ముఖ్య సారాంశం. భయానికి మరియు కోరికకు బానిసలుగా ఉండకుండా మన ఆలోచనలను ఉపయోగించి డబ్బును మన నియంత్రణలో ఉంచుకోవాలి. అధ్యాయం 3 పాఠం 2 ఆర్థిక అక్షరాస్యత ఎందుకు నేర్పాలి? ఈ అధ్యాయంలో ఆర్థిక అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను, ఆస్తులు, అప్పులు మరియు సంపద యొక్క నిజమైన అర్థాన్ని రచయిత వివరిస్తాడు. రచయిత తన స్నేహితుడు మైక్ మరియు అతని తండ్రి వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న విధానం గురించి వివరిస్తాడు. అతను తన 47వ ఏట పదవీ విరమణ చేసిన విధానాన్ని కూడా పంచుకుంటాడు. అతని సంపద అతను పని చేసినా చేయకపోయినా పెరుగుతూనే ఉంటుంది. ప్రజలు తరచుగా రచయితను ధనవంతులు కావడానికి సలహా అడుగుతారు. దీనికి సమాధానంగా, డబ్బు అన్ని సమస్యలను పరిష్కరించదని, విద్య మరియు జ్ఞానం చాలా ముఖ్యమని రచయిత వివరిస్తాడు. జీవితంలో మీరు ఎంత డబ్బు సంపాదించారన్నది కాదు, ఎంత డబ్బు పొదుపు చేయగలిగారు మరియు అది ఎంతకాలం ఉంటుందనేది ముఖ్యం. ప్రజలు ఎక్కడ ప్రారంభించాలి లేదా త్వరగా ధనవంతులు ఎలా అవ్వాలి అని అడిగినప్పుడు రచయిత ఆర్థిక అక్షరాస్యతను పొందండి అని సమాధానం ఇస్తాడు. ధనవంతులు కావాలంటే డబ్బు గురించి తెలుసుకోవడం మరియు ఆర్థికంగా అక్షరాస్యులుగా ఉండటం చాలా అవసరం అని అతను నొక్కి చెబుతాడు. బలమైన ఆర్థిక పునాది యొక్క ప్రాముఖ్యతను కూడా వివరిస్తాడు. రచయిత ఒక సాధారణ జంట యొక్క ఉదాహరణతో ప్రారంభిస్తాడు. వారు కష్టపడి పనిచేస్తారు, ఎక్కువ సంపాదిస్తారు, కానీ వారి ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇది వారిని నిరంతర ఆర్థిక ఒత్తిడికి గురి చేస్తుంది. దీనిని బ్రాకెట్ క్రీప్ అంటారు. వారు తమ రుణాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ ఇది వారి దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలను పరిష్కరించదు. వారి అసలు సమస్య డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలియకపోవడం. ఆర్థిక నిరక్షరాస్యతే దీనికి కారణం. తన స్నేహితుడి నానుడిని రచయిత గుర్తు చేస్తాడు. మీరు ఒక గొయ్యి తవ్వుతున్నారని మరియు అందులో పడ్డానని మీకు అనిపిస్తే వెంటనే గొయ్యి తవ్వడం ఆపండి. జపాన్ దేశస్థులకు తెలిసిన 3 శక్తుల గురించి రచయిత వివరిస్తాడు. కత్తి శక్తివంతమైన ఆయుధాలకు ప్రతీక, రత్నం డబ్బు యొక్క శక్తికి ప్రతీక, మరియు అద్దం ఆత్మజ్ఞానానికి ప్రతీక. చాలా మంది డబ్బు యొక్క శక్తిచే నియంత్రించబడతారని తమను తాము ప్రశ్నించుకోరని రచయిత చెబుతాడు. ప్రజలు తరచుగా ప్రజాదరణ పొందిన అభిప్రాయాలను ప్రశ్నించకుండా అనుసరిస్తారని రచయిత విమర్శిస్తాడు. ఉదాహరణకు, మీ ఇల్లు మీ గొప్ప ఆస్తి లేదా రుణాలను తీసుకోవడం పన్నులను తగ్గిస్తుంది. ఆస్తులు మరియు అప్పుల గురించి తన తండ్రి మరియు రిచ్ డాడ్ యొక్క విభిన్న దృక్పథాలను రచయిత వివరిస్తాడు. తన తండ్రి ఇంటిని ఆస్తిగా భావిస్తే రిచ్ డాడ్ దానిని అప్పుగా భావించాడు. ఇంటిని సొంతం చేసుకోవడానికి అయ్యే ఖర్చులు మరియు దాని నగదు ప్రవాహం గురించి రచయిత వివరిస్తాడు. చాలా మంది తమ ఇంటిని తమ అతిపెద్ద పెట్టుబడిగా భావిస్తారని రచయిత అంగీకరిస్తాడు. కానీ ఒక పెద్ద ఇల్లు కొనడం ఒక బాధ్యత అని, ఎందుకంటే ఇది డబ్బును తీసుకుంటుంది కానీ తిరిగి ఇవ్వదు అని అతను వివరిస్తాడు. ఆర్థిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల కలిగే నష్టాలను రచయిత వివరిస్తాడు. పేద, మధ్యతరగతి మరియు ధనవంతుల ఆర్థిక నివేదికలను రచయిత పోల్చి చూస్తాడు. వారి నగదు ప్రవాహ నమూనాలను వివరిస్తాడు. మధ్యతరగతి ప్రజలు తరచుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఎందుకు ఉంటారో అతను వివరిస్తాడు. ఎందుకంటే వారు తమ ఆదాయాన్ని ఆస్తులపై కాకుండా అప్పులపై ఖర్చు చేస్తారు. చివరగా, ఆస్తులు మరియు అప్పుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం మరియు సంపదను సృష్టించే ఆస్తులను కొనుగోలు చేయడం యొక్క ప్రాముఖ్యతను రచయిత నొక్కి చెబుతాడు. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్ల కలిగే ప్రమాదాలను మరియు జీవితకాలంలో ఒకసారి కలిగే అవకాశాలను ఎలా కోల్పోతారో అతను వివరిస్తాడు. ధనవంతులు ఆస్తులను కొంటారని,
పేదవారు ఖర్చులు మాత్రమే చేస్తారని, మధ్యతరగతి వర్గం అప్పులను కొంటూ వాటిని ఆస్తులని భ్రమిస్తారని రచయిత తేల్చి చెబుతాడు. మీ పని మీరు చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను కూడా వివరిస్తాడు. అధ్యాయం 4 పాఠం 3 నీ పని నువ్వు చేసుకో. ఈ అధ్యాయంలో రచయిత నీ పని నువ్వు చేసుకో అనే పాఠాన్ని, అంటే మీ స్వంత ఆస్తులను సృష్టించడంపై దృష్టి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాడు. రే క్రాక్ మరియు మెక్డొనాల్డ్స్ యొక్క ఉదాహరణతో రచయిత ప్రారంభిస్తాడు. రే క్రాక్ హ్యాంబర్గర్లను అమ్మడం లేదని, అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని అతను చెబుతాడు. మెక్డొనాల్డ్స్ ప్రపంచంలోనే అత్యధిక స్థిరాస్తులున్న సంస్థలలో ఒకటిగా ఎలా ఎదిగిందో రచయిత వివరిస్తాడు. ప్రతి ఫ్రాంచైజీకి స్థలం యొక్క ప్రాముఖ్యతను రే గుర్తించాడు. చాలా మంది ఇతరుల కోసం పనిచేస్తారని, తమ కోసం కాదని రచయిత వివరిస్తాడు. వారు యజమానుల కోసం, ప్రభుత్వం కోసం, పన్నుల ద్వారా మరియు బ్యాంకుల కోసం, రుణాల ద్వారా పనిచేస్తారు. నీ పని నువ్వు చేసుకో అంటే ఏమిటో రచయిత వివరిస్తాడు. చాలా మంది ప్రజలు తమ వృత్తిపై దృష్టి పెడతారు, కానీ తమ వ్యాపారంపై కాదు. మీ వృత్తి మీరు డబ్బు సంపాదించేది, మీ వ్యాపారం మీ ఆస్తులు. రే క్రాక్ యొక్క ఉదాహరణను మళ్లీ ఉపయోగిస్తాడు. అతని వృత్తి అమ్మకందారుడు, కానీ అతని వ్యాపారం రియల్ ఎస్టేట్. పాఠశాల విద్యతో ఒక సమస్య ఏమిటంటే, మీరు ఏమి చదువుతారో అదే అవుతారు. న్యాయశాస్త్రం చదివితే న్యాయవాది అవుతారు, మెకానిక్స్ చదివితే మెకానిక్ అవుతారు. కానీ చాలా మంది తమ సొంత వ్యాపారాన్ని విస్మరిస్తారు. ఆర్థిక భద్రతను కోరుకునే వ్యక్తి తన పనిని తనే చూసుకోవాలి. మీ వ్యాపారం మీ ఆస్తి పట్టీ చుట్టూ తిరుగుతుంది, మీ ఆదాయం పట్టీకి విరుద్ధంగా ఉంటుంది. ఆస్తికి అప్పుకు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం మరియు ఆస్తులను కొనడం మొదటి నియమం. చాలా మంది నా జీతం పెరిగితే బాగుంటుంది, నాకో పదోన్నతి వస్తే ఎంత బాగుండునో అని అనుకుంటారు. కానీ ఇవన్నీ మీ దృష్టి ఆదాయం పట్టి మీదే ఉన్నట్లు తెలుపుతున్నాయి. అదనపు డబ్బును ఆదాయం సృష్టించే ఆస్తులను కొనడానికి ఉపయోగిస్తే మీకు మెరుగైన ఆర్థిక భద్రత చేకూరుతుంది. బీద మరియు మధ్యతరగతి వర్గాలలో చాలా మంది ఆర్థికంగా ఛాందసులుగా ఉంటారు, ఎందుకంటే వారికి ఆర్థిక పునాది ఉండదు. వారు తమ ఉద్యోగాలను అంటిపెట్టుకుని ఉండాలి. కంపెనీలు తమ సిబ్బందిని తగ్గించుకోవడం మొదలు పెట్టాక చాలా మంది తమ ఇల్లు తమ అతిపెద్ద ఆస్తి అని భావించడం ఎంత పొరపాటో తెలుసుకుంటారు. రుణం కోసం దరఖాస్తులో నికర విలువ అనే సెక్షన్ గురించి రచయిత వివరిస్తాడు. బ్యాంకులు వేటిని ఆస్తులుగా పరిగణిస్తాయో దాని గురించి కూడా చర్చిస్తాడు. సమాజం అంగీకరించే ప్రామాణిక రూపం మీకు లేకపోతే మీ జీవితం కష్టాలకు లోనవుతుంది. నికర విలువ ఖచ్చితమైన కొలమానం కాదని రచయిత చెబుతాడు, ఎందుకంటే మీరు మీ ఆస్తులను అమ్మినప్పుడు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. మీ బిజినెస్ మీరే చేసుకోవడం మొదలు పెట్టమని రచయిత ప్రోత్సహిస్తాడు. మీ ఉద్యోగాన్ని ఉంచుకోండి, కానీ ఆస్తులను కొనుగోలు చేయడం ప్రారంభించండి. వ్యక్తిగత వస్తువులను కొనకండి, అవి బాధ్యతలను పెంచుతాయి. కొత్త కారును షోరూం నుండి బయటకు తీసుకెళ్లిన మరుక్షణం దాని విలువ 25% తగ్గిపోతుంది. వయసు వచ్చినవారు తమ ఖర్చులను తగ్గించుకోవాలి, బాధ్యతలను తగ్గించుకోవాలి మరియు ఆస్తులతో బలమైన పునాదిని నిర్మించుకోవాలి. తమ పిల్లలకు ఆస్తులు మరియు అప్పుల మధ్య వ్యత్యాసాన్ని నేర్పించాలి. అసలైన ఆస్తులు ఏమిటో రచయిత వివరిస్తాడు. వ్యాపారాలు, స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఆదాయాన్ని అందించే స్థిరాస్తి, నోట్స్, ఐఓయు మరియు మేధాసంపత్తి ద్వారా లభించే రాయల్టీలు. చిన్నతనంలో తన ఇద్దరు తండ్రుల ప్రోత్సాహాల గురించి రచయిత చెబుతాడు. చదువుకున్న తండ్రి సురక్షితమైన ఉద్యోగం వెతుక్కోమని ప్రోత్సహిస్తే, రిచ్ డాడ్ ఆస్తులు సంపాదించమని ప్రోత్సహించాడు. చిన్న కంపెనీల స్టాక్స్ మరియు స్థిరాస్తిపై తన పెట్టుబడి వ్యూహాలను రచయిత పంచుకుంటాడు. ఆర్థిక అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతాడు. చివరగా, మీ ఆస్తి పట్టీని అభివృద్ధి చేయమని రచయిత ప్రోత్సహిస్తాడు. $1 అందులోకి వెళ్తే దానిని బయటకు రానియకండి. ధనవంతులు విలాస వస్తువులు ఆఖరున కొంటే, పేద మరియు మధ్యతరగతి వర్గం వారు తొందరపడతారు. పెట్టుబడి పెట్టి, బిజినెస్ ప్రారంభించి, అభివృద్ధి చేశాక మీరు ఒక అద్భుతాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉంటారు. అధ్యాయం 5 పాఠం 4 పన్నుల చరిత్ర మరియు కార్పొరేషన్ల శక్తి. ఈ అధ్యాయంలో పన్నుల చరిత్ర, కార్పొరేషన్ల శక్తి మరియు ధనవంతులు డబ్బును ఎలా సృష్టిస్తారో రచయిత వివరిస్తాడు. రాబిన్ హుడ్ కథను రచయిత ప్రస్తావిస్తాడు. రిచ్ డాడ్ ఏమనుకునేవాడంటే, ధనికుల నుండి డబ్బు తీసుకుని పేదలకు పంచడం సరైన ఆలోచన కాదు. నిజానికి ఈ భావన మధ్యతరగతిపై పన్నుల భారాన్ని పెంచడానికి దారితీసింది. పన్నుల చరిత్ర గురించి రిచ్ డాడ్ వివరించాడు. మొదట్లో ఇంగ్లాండ్ మరియు అమెరికాలో శాశ్వత పన్నులు లేవు. యుద్ధ సమయాల్లో మాత్రమే తాత్కాలికంగా పన్నులు విధించేవారు. కాని
1874లో ఇంగ్లాండ్ మరియు 1913లో అమెరికాలో ఆదాయపు పన్ను శాశ్వతమైంది. మొదట్లో ధనికులపై మాత్రమే పన్నులు విధించాలని అనుకున్నారు. కానీ చివరికి మధ్యతరగతి మరియు పేదవారు కూడా పన్నులు చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వానికి డబ్బు రుచి తెలిసాక దాని ఆకలి పెరిగిందని రిచ్ డాడ్ చెప్పాడు. ప్రభుత్వోద్యోగులు మరియు పెట్టుబడిదారుల లక్ష్యాలు భిన్నంగా ఉంటాయని కూడా అన్నాడు. ప్రభుత్వం పెరిగే కొద్దీ ఎక్కువ పన్ను డబ్బు అవసరం అవుతుంది. పన్నుల చరిత్రను అధ్యయనం చేస్తే ఒక విషయానికి తెలుస్తుంది. రాబిన్హుడ్ అర్థశాస్త్ర సూత్రాన్ని ప్రజలు నమ్మడం వల్లే పన్నులు అందరికీ ఆమోదయోగ్యమయ్యాయని తెలుస్తుంది. కానీ ప్రభుత్వం డబ్బు కోసం ఆకలి పెరగడంతో మధ్యతరగతి మరియు పేదలపై కూడా పన్నుల భారం పడింది. ధనికులు కార్పొరేషన్ల గురించి తెలుసుకున్నారు. అవి వారి ఆస్తులను రక్షించడానికి ఒక సాధనం. నిజానికి కార్పొరేషన్ అనేది ఒక న్యాయపరమైన పత్రం మాత్రమే. కానీ ఇది ధనికులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కార్పొరేషన్ వ్యక్తిగత ఆదాయపు పన్ను కంటే తక్కువ ఆదాయపు పన్నును కలిగి ఉంటుంది. అంతేకాకుండా కార్పొరేషన్ ద్వారా కొన్ని ఖర్చులను పన్ను కట్టడానికి ముందే పెట్టవచ్చు. చూడండి, ధనవంతులు మరియు పేదల మధ్య ఒక రకమైన యుద్ధం వందల సంవత్సరాలుగా కొనసాగుతోంది. ప్రభుత్వం పన్నులు విధించినప్పుడల్లా ఈ పోరాటం మళ్లీ మొదలవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ పోరాటంలో ఎక్కువగా నష్టపోయేది మధ్యతరగతి మరియు పేద ప్రజలే. ధనికులను శిక్షించాలని ప్రయత్నించిన ప్రతిసారి వారు తెలివిగా తప్పించుకుంటారు. వారు లాయర్లు మరియు అకౌంటెంట్లను నియమించుకుంటారు మరియు చట్టంలోని లొసుగులను వెలికి తీస్తారు. అమెరికాలోని ట్యాక్స్ కోడ్ పన్ను తప్పించుకోవడానికి అనేక మార్గాలను చూపుతుంది. ఉదాహరణకు, సెక్షన్ 1031 ఒక విక్రేత తన స్థిరాస్తిని లాభానికి అమ్ముకుని మరింత ఖరీదైన స్థిరాస్తిని కొనడం ద్వారా పన్ను వాయిదా వేసే వీలును కల్పిస్తుంది. పేద మరియు మధ్యతరగతి వారికి అటువంటి అవకాశాలు లేవు. వారు ప్రభుత్వానికి భయపడి పన్నులు కడుతూ ఉంటారు. చూడండి, రిచ్ డాడ్ రచయితకు ఒక విషయానికి గుర్తు చేసేవాడు: జ్ఞానమే శక్తి. డబ్బుతో పాటు వచ్చే శక్తిని ఉంచుకోవాలంటే సరైన జ్ఞానం చాలా అవసరం. నిజానికి పన్ను అధికారి మన పై అధికారి కంటే కూడా ఎక్కువ భయపెడతాడని చెప్పేవాడు. గుర్తుంచుకోండి, డబ్బు మన కోసం పని చేయాలి. మనం డబ్బు కోసం పని చేయకూడదు. ఇది మొదటి పాఠం. డబ్బు కోసం పనిచేస్తే అధికారం యజమానికి ఉంటుంది. డబ్బు మన కోసం పనిచేస్తే అధికారం మన దగ్గరే ఉంటుంది. చట్టాన్ని తెలుసుకోవడం మరియు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అజ్ఞానంలో ఉంటే మనల్ని సతాయించడం సులువు. రిచ్ డాడ్ తెలివైన పన్ను అకౌంటెంట్లకు మరియు లాయర్లకు ఎక్కువ డబ్బు ఇచ్చేవాడు. నువ్వు స్మార్ట్గా ఉండు, అప్పుడు నీ జోలికి ఎవరూ రారు అని చెప్పేవాడు. చదువుకున్న తండ్రి ఒక పెద్ద కార్పొరేషన్లో మంచి ఉద్యోగం వెతుక్కోమని ప్రోత్సహిస్తే, రిచ్ డాడ్ నిచ్చెనను సొంతం చేసుకోమని చెప్పాడు, అంటే సొంత కార్పొరేషన్ స్థాపించమని ప్రోత్సహించాడు. 25 ఏళ్ల వయస్సులో రచయిత మెరీన్ కార్ప్స్ నుండి బయటపడి జెరాక్స్ సంస్థలో చేరాడు. అక్కడ డబ్బు బాగా సంపాదిస్తున్నప్పటికీ జీతంలో కోతలు ఉండటం వల్ల నిరుత్సాహపడ్డాడు. ఆ తరువాత 1974లో తన మొదటి కార్పొరేషన్ను ప్రారంభించాడు. సొంత బిజినెస్ మీద దృష్టి ఉంచాక రచయిత మరింత మంచి ఉద్యోగిగా మారాడు. 1978 కల్లా అమ్మకాల్లో మొదటి 5 స్థానాల్లో ఒకటిగా నిలిచాడు. 3 ఏళ్లలో తన కార్పొరేషన్ ద్వారా జెరాక్స్ కంపెనీలో సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించాడు. తన ఆస్తుల నుండి వచ్చే డబ్బు తన కోసం పనిచేయడం ప్రారంభించింది. రిచ్ డాడ్ నుండి నేర్చుకున్న పాఠాల ద్వారా రచయిత ఉద్యోగుల పరుగు పందెం నుండి బయటపడగలిగాడు. ఇది ఆర్థిక విజ్ఞానం వల్లే సాధ్యమైంది. దీనినే రచయిత ఆర్థిక ఐక్యూ అంటాడు. ఆర్థిక ఐక్యూ 4 రంగాల జ్ఞానం కలయిక: అకౌంటింగ్, ఇన్వెస్టింగ్, మార్కెట్లను అర్థం చేసుకోవడం మరియు చట్టం. చివరగా, ధనవంతులు సంపాదిస్తారు, ఖర్చు పెడతారు మరియు ఆ తరువాత పన్నులు చెల్లిస్తారు. ఉద్యోగులు మాత్రం సంపాదిస్తారు, పన్నులు చెల్లిస్తారు, ఆ తరువాత ఖర్చు పెడతారు. మీ ఆస్తులకు రక్షణ కల్పించే కార్పొరేషన్ కలిగి ఉండాలని రచయిత సలహా ఇస్తున్నాడు. అధ్యాయం 6, పాఠం 5: ధనవంతులు డబ్బుని సృష్టిస్తారు. ఈ అధ్యాయంలో ధనవంతులు డబ్బును ఎలా సృష్టిస్తారో రచయిత చాలా చక్కగా వివరిస్తారు. చూడండి, ఈ అధ్యాయం అలెగ్జాండర్ గ్రాహం బెల్ మరియు వెస్ట్రన్ యూనియన్ కథతో ప్రారంభమవుతుంది. బెల్ తన టెలిఫోన్ పేటెంట్ను వెస్ట్రన్ యూనియన్కు అమ్మడానికి ప్రయత్నించగా వారు ఎంత నిర్లక్ష్యంగా నిరాకరించారో తెలుసా? ఆ తరువాత బెల్ యొక్క ఆవిష్కరణ ఒక పెద్ద పరిశ్రమగా ఎలా వృద్ధి చెందిందో మనందరికీ తెలుసు. అలాగే, ఉద్యోగం కోల్పోయిన ఒక మేనేజర్ యొక్క ఉదాహరణను రచయిత మనకు గుర్తు చేస్తారు. కుటుంబ పోషణ గురించి అతని ఆందోళన ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించుకోండి. రచయిత 1984 నుండి బోధన చేస్తున్నారు.
చాలా మందిలో దాగి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని సంశయం ఎలా అడ్డుకుంటుందో ఆయన స్వయంగా గమనించారు. డిగ్రీలు, మార్కుల కంటే ధైర్యం, సాహసం మరియు చురుకుదనం వంటి లక్షణాలు ఎంత ముఖ్యమో వివరిస్తారు. భయం నిజంగా ప్రతిభను అణచివేస్తుందని, చాలామంది డబ్బును భద్రంగా దాచుకోవడానికే ఇష్టపడతారని చెబుతారు. కానీ మార్పును ఆహ్వానించమని, ఆర్థిక ఐక్యూని అభివృద్ధి చేసుకోవడం ఎంత ముఖ్యమో ఆయన నొక్కి చెబుతారు. ఈ సమాచార యుగంలో సమయానికి తగ్గ సమాచారం ఉన్నవారే నిజమైన ధనవంతులు అవుతారని ఆయన గట్టిగా నమ్ముతారు. పాత ఆలోచనలను పట్టుకుని వేలాడేవారు సమస్యలను తప్పకుండా ఎదుర్కొంటారని హెచ్చరిస్తారు. క్యాష్ ఫ్లో బోర్డ్ గేమ్ను ఒక చక్కటి ఉదాహరణగా తీసుకుని, డబ్బు ఎలా పనిచేస్తుందో, ఆదాయపు పట్టిక మరియు ఆస్తి అప్పుల పట్టీల మధ్య ఉన్న సంబంధం ఏమిటో చాలా సులువుగా వివరిస్తారు. ఒక మహిళ లెక్కలంటే అయిష్టంతో ఆట ఆడటానికి మొదట నిరాకరించినప్పటికీ, తరువాత తన జీవితానికి, ఆటకు ఎంత దగ్గరి సంబంధం ఉందో గ్రహిస్తుంది. ప్రపంచం మనకు వెంటనే ప్రతిస్పందిస్తుందని, మనం జాగ్రత్తగా ఉంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చని రచయిత అంటారు. ఆర్థిక తెలివితేటలు అంటే కేవలం అవకాశాలను అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించడం కూడా అని ఆయన వివరిస్తారు. కష్టపడి పనిచేయడం, పొదుపు చేయడం మాత్రమే కాకుండా, సరైన ఆర్థిక జ్ఞానంతో మన అదృష్టాన్ని మనమే సృష్టించవచ్చని చెబుతారు. రిచ్ డాడ్ డబ్బు వాస్తవం కాదని, ధనవంతులు డబ్బును సృష్టిస్తారని చెప్పిన విలువైన మాటలను మనకు గుర్తు చేస్తారు. 1996 నాటికి మార్కెట్లు ఎంతగా పుంజుకున్నాయో, రచయిత అమ్మకాలు ప్రారంభించి వివిధ దేశాలకు ఎలా ప్రయాణించారో వివరిస్తారు. పెట్టుబడులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, మార్కెట్లో హెచ్చుతగ్గులు సహజమని చెబుతారు. ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవారు నిమ్మకాయలను కూడా మిలియన్లుగా ఎలా మారుస్తారో ఆయన అద్భుతంగా వివరిస్తారు. తన వ్యక్తిగత ఉదాహరణలను ఇవ్వడానికి కొంచెం సంకోచించినప్పటికీ, సులభమైన ఉదాహరణలతో ఆర్థిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తారు. స్థిరాస్తి మరియు చిన్న స్టాక్స్ తన ఆర్థికాభివృద్ధికి ముఖ్య సాధనాలని చెబుతారు. 1989లో తక్కువ ధరకు కొన్న ఒక ఇంటిని, మార్కెట్ పుంజుకున్న తరువాత ఎక్కువ ధరకు అమ్మిన ఉదాహరణను, ఆ తరువాత అపార్ట్మెంట్ భవనాలను కొని అమ్మిన విధానాన్ని చాలా వివరంగా వివరిస్తారు. ఆర్థిక నివేదికలు, పెట్టుబడి వ్యూహాలు, మార్కెట్ మరియు న్యాయ సూత్రాల అవగాహన ఎంత ముఖ్యమో చెబుతారు. సురక్షితమైన పెట్టుబడుల లాభాలు తక్కువగా ఉంటాయని, అనుభవం లేనివారికి వేడి వ్యాపారాలు ఎంత ప్రమాదకరమో హెచ్చరిస్తారు. ఆర్థిక జ్ఞానాన్ని పెంచుకుంటే ఎక్కువ అవకాశాలు వస్తాయని, డీల్స్ యొక్క మంచి చెడులను మనం ఎలా తెలుసుకోవచ్చో అంటాడు. తన ఆస్తిపట్టీలో విత్తనాలు నాటడం తన ఫార్ములా అని, కొన్ని పెరుగుతాయని, కొన్ని పెరగవని చెబుతారు. కోట్ల విలువైన తన ఆస్తులు కేవలం తక్కువ పెట్టుబడితోనే ప్రారంభమయ్యాయని వివరిస్తారు. స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తే, వాటిని రియల్ ఎస్టేట్లో తిరిగి పెట్టుబడి పెడతానని చెబుతారు. చివరగా, 2 రకాల పెట్టుబడిదారులు ఉంటారని వివరిస్తారు. టోకుగా పెట్టుబడులు కొనేవారు ఒక రకం, పెట్టుబడులను సృష్టించేవారు మరొక రకం. రెండవ రకం పెట్టుబడిదారు కావాలంటే 3 ముఖ్యమైన నైపుణ్యాలు ఉండాలని చెబుతారు: అవకాశాలను గుర్తించడం, డబ్బును సృష్టించడం మరియు తెలివైన వారిని సంఘటితపరచడం. ఆపద మరియు నష్టం సహజమని, వాటిని ఎలా నిర్వహించాలో మనం తప్పకుండా నేర్చుకోవాలని చెబుతారు. నేర్చుకోవడం కోసం పనిచేయమని, కేవలం డబ్బు కోసం కాదని విలువైన సలహా ఇస్తారు. ఓటమి విజయ ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగమని, ఓటమి భయం విజయానికి అతి పెద్ద ఆటంకం అని చెబుతారు. డబ్బును ఒక టెన్నిస్ ఆటలా చూడమని, పొరపాట్లు చేస్తూనే మనం నేర్చుకోవాలని అంటారు. కాబట్టి ఆర్థిక విద్యపై తప్పకుండా పెట్టుబడి పెట్టమని ప్రోత్సహిస్తారు. అధ్యాయం 7, పాఠం 6. నేర్చుకునేందుకు పనిచేయండి, డబ్బు కోసం పనిచేయకండి. ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, డబ్బు కోసం కాకుండా నేర్చుకోవడం కోసం పనిచేయమని రచయిత గట్టిగా నొక్కి చెప్పడం. 1995లో సింగపూర్లో ఒక విలేఖరితో జరిగిన సంభాషణతో ఈ అధ్యాయం మొదలవుతుంది. రచయితలాగే ఆమె కూడా ఒక ప్రఖ్యాత రచయిత కావాలని కలలు కంటుంది. ఆమె రచన శైలి చాలా బాగున్నా, అమ్మకాల నైపుణ్యం లేకపోవడం వలన తన లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని బాధపడుతుంది. రచయిత ఆమెకు అమ్మకాల శిక్షణ తీసుకోవాలని సూచిస్తాడు. కానీ ఆమె దానికి నిరాకరిస్తుంది. అప్పుడు రచయిత ఆమెకు ఒక ముఖ్యమైన విషయానికి వివరిస్తాడు: బెస్ట్ రైటింగ్ కంటే బెస్ట్ సెల్లింగ్ ముఖ్యం. అమ్మకాల నైపుణ్యం లేకపోతే ఎంత అద్భుతమైన రచన చేసినా ప్రయోజనం ఉండదు. కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు, ఇతర నైపుణ్యాలు కూడా చాలా ముఖ్యం. చాలామంది బాగా చదువుకున్నవారు కూడా తక్కువ సంపాదిస్తున్నారు. దీనికి కారణం ఆర్థికపరమైన తెలివితేటలు లేకపోవడమే. అకౌంటింగ్,
పెట్టుబడి, అమ్మకాలు, చట్టపరిజ్ఞానం లాంటి నైపుణ్యాలు ఆర్థిక తెలివితేటలకు చాలా అవసరం. అమ్మకాల నైపుణ్యం నేర్చుకోవడం వలన కలిగే లాభాలను రచయిత ఒక చక్కటి ఉదాహరణతో వివరిస్తాడు. ప్రకటనలు, కాపీరైటింగ్, పౌర సంబంధాలు ఇవి కూడా ముఖ్యమైన నైపుణ్యాలే. తన మొదటి పుస్తకం గురించి ఒక విషయానికి రచయిత గుర్తు చేసుకుంటాడు. ప్రచురణకర్త శీర్షికను మార్చమని సలహా ఇచ్చాడు. ఎందుకంటే వివాదాస్పద శీర్షిక వలన ఎక్కువ ప్రచారం లభిస్తుందని. తన ఉద్యోగ అనుభవాలను పంచుకుంటూ తక్కువ జీతం ఉన్నప్పటికీ మెరైన్ కార్ప్స్లో చేరడానికి గల కారణాన్ని వివరిస్తాడు. అది కేవలం నాయకత్వ లక్షణాలను నేర్చుకోవడానికే. ఆ తర్వాత జెరాక్స్ కార్పొరేషన్లో అమ్మకాల నైపుణ్యం నేర్చుకున్న విషయాన్ని కూడా చెబుతాడు. రిచ్ డాడ్ ఒక ముఖ్యమైన మాట చెప్పాడు: ఒక ప్రత్యేక నైపుణ్యం కంటే ఎక్కువ విషయాల గురించి కొద్దిగా తెలుసుకోవడం ముఖ్యం. అందుకే రచయిత తన కంపెనీలో వివిధ విభాగాలలో పనిచేశాడు. బ్యాంకర్లు, లాయర్లు, అకౌంటెంట్లతో జరిగే సమావేశాలలో పాల్గొన్నాడు. ఎందుకంటే నేర్చుకోవడానికి నిలకడైన ఉద్యోగం కంటే నేర్చుకోవడం ముఖ్యం. రచయిత యువకులకు ఒక మంచి సలహా ఇస్తాడు: దీర్ఘకాలిక దృష్టితో మీ జీవితాలను చూడండి. కేవలం బిల్లులు చెల్లించడం కోసం కాకుండా నైపుణ్యాలు నేర్చుకోవడం కోసం పని చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో అమ్మకాల నైపుణ్యం నేర్చుకోవచ్చని కూడా సూచిస్తాడు. ఒక ముసలి కుక్కకి మీరు కొత్త యుక్తులు నేర్పలేరు అనే నానుడిలో కొంత నిజం ఉంది. మార్పుకు అలవాటు పడని వారిని మార్చడం కష్టం. జీవితం జిమ్కి వెళ్లడం లాంటిది. ప్రారంభించడం కష్టమే కాని తర్వాత సులభమవుతుంది. ప్రత్యేక నైపుణ్యం సాధించాలనుకుంటే కార్మిక సంఘాలలో చేరమని రచయిత సలహా ఇస్తాడు. మెక్డొనాల్డ్స్ ఉదాహరణతో వ్యాపార నైపుణ్యాల ప్రాముఖ్యతను వివరిస్తాడు. ప్రతిభావంతులైన పేదవారి గురించి, వారికి తెలియని విషయాల వలనే వారు పేదరికంలో ఉంటారని చెబుతాడు. రిచ్ డాడ్ తనను, మైక్ను ఎక్కువ విషయాల గురించి కొద్దిగా నేర్చుకోమని ప్రోత్సహించిన విషయాన్ని రచయిత గుర్తు చేసుకుంటాడు. విజయానికి కావలసిన నిర్వహణ నైపుణ్యాలను వివరిస్తాడు: నగదు నిర్వహణ, ప్రణాళిక నిర్వహణ, మనుషుల నిర్వహణ. అమ్మకాలు, మార్కెటింగ్ యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతాడు. అభివ్యక్తి నైపుణ్యాలు, బేరసారాలు, నిరాకరణ భయాన్ని అధిగమించడం విజయానికి చాలా ముఖ్యం. చివరగా, ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను రచయిత వివరిస్తాడు. తన ఇద్దరు తండ్రులు ఉదార స్వభావులని, వారు ఎంత ఎక్కువగా ఇచ్చారో అంత ఎక్కువగా పొందారని చెబుతాడు. ధనిక కుటుంబాల రహస్యం డబ్బు దానం చేయడమే. అధ్యాయం 8: అవాంతరాలని అధిగమించటం. ఆర్థిక అక్షరాస్యత ఉన్నప్పటికీ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించడంలో ప్రజలు ఎదుర్కొనే 5 ముఖ్యమైన అడ్డంకులను రచయిత వివరిస్తారు. అవి ఏమిటో తెలుసా? భయం, నిర్లిప్తత, బద్ధకం, చెడు అలవాట్లు మరియు దురహంకారం. ఈ వీడియోలో వీటిని వివరంగా చర్చిద్దాం రండి. మొదటిది భయం. డబ్బు పోగొట్టుకుంటామనే భయం సహజం. ఇది ధనవంతులకు కూడా ఉంటుంది. కానీ ఈ భయాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేదే ముఖ్యం. ఓటమిని స్వీకరించడం జీవితంలో చాలా ముఖ్యం. ధనవంతులు, పేదవారు, వీరి మధ్య ముఖ్యమైన తేడా ఏమిటంటే భయాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది. ధనవంతులు భయాన్ని అవకాశంగా చూస్తారు, పేదవారు భయపడి వెనక్కి తగ్గుతారు. ఉదాహరణకు, ఒక వ్యాపారంలో నష్టం వస్తుందని తెలిస్తే పేదవారు భయంతో వదిలేస్తారు. కానీ ధనవంతులు నష్టానికి కారణాలను విశ్లేషిస్తారు, తప్పులను సరిదిద్దుతారు, మళ్లీ ప్రయత్నిస్తారు. అందుకే చిన్న వయస్సులోనే పెట్టుబడులు పెట్టాలని రచయిత చెబుతున్నారు. చక్రవడ్డీ శక్తిని మన్హటన్ ద్వీపంతో వివరిస్తాడు. ఇది చాలా శక్తివంతమైన విషయము. రెండవది నిర్లిప్తత. భయం, సందేహం మనల్ని కదలనివ్వవు. నేను చేయలేను అనే ఆలోచనలు మనల్ని ఆపేస్తాయి. ఇతరుల ప్రతికూల వ్యాఖ్యలు మనల్ని మరింత నిరుత్సాహపరుస్తాయి. పీటర్ లించ్ దీనిని గోల అంటారు. అంటే ఇతరుల మాటలను పట్టించుకోవద్దు అని అర్థం. మూడవది బద్ధకం. బద్ధకం అంటే కేవలం సోమరితనంగా ఉండటం కాదు. కొందరు డబ్బు కోసం అతిగా పనిచేస్తారు, కానీ తెలివిగా కాదు. ఒకే పనిలో ఉండి వేరే అవకాశాల గురించి ఆలోచించరు. ఇది కూడా ఒక రకమైన బద్ధకమే. దీనికి పరిష్కారం కొంచెం ఉత్సాహం. నేను కొనలేను అని కాకుండా నేను ఎలా కొనగలను అని ప్రశ్నిస్తే కొత్త ఆలోచనలు వస్తాయి అని రచయిత చెబుతారు. WIIFM అంటే వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ, అంటే నాకేమి లాభం అని అర్థం. ఈ ప్రశ్న బద్ధకాన్ని జయిస్తుంది. నాల్గవది చెడు అలవాట్లు. మన అలవాట్లే మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ధనవంతులు తమకు తాము ముందుగా చెల్లించుకుంటారు, ఆ తర్వాత ఇతరులకు. ఇది వారిని ఆర్థికంగా బలపరుస్తుంది. బిల్లులు కట్టడానికి డబ్బు లేకపోతే అది వారిని మరింత కష్టపడి పనిచేయడానికి మరియు డబ్బు సంపాదించడానికి ప్రేరేపిస్తుంది.
నేను దీన్ని కొనలేను అనే భావన బదులు నేను దీన్ని ఎలా కొనగలను అని ప్రశ్నించడం చాలా ముఖ్యం. ఆలోచించండి. చివరిది దురహంకారం. అహం మరియు అజ్ఞానం కలయికే దురహంకారం. నాకు తెలిసిన విషయాలు నాకు డబ్బు సంపాదించి పెడతాయి, తెలియనివి నష్టాన్ని కలిగిస్తాయి అని రిచ్ డాడ్ అంటారు. తమకు అన్నీ తెలుసని అనుకునేవారు కొత్త విషయాలు నేర్చుకోలేరు మరియు నష్టపోతారు. కాబట్టి నేర్చుకుంటూ ఉండటం చాలా ముఖ్యం. ఈ వీడియోలో మనం ఆర్థిక స్వాతంత్ర్యానికి ఉన్న 5 ప్రధాన అడ్డంకుల గురించి తెలుసుకున్నాం. అధ్యాయం 9 ప్రారంభించటం. ఈ అధ్యాయంలో రచయిత ఆర్థిక స్వాతంత్ర్యం కోసం తాను వ్యక్తిగతంగా ఉపయోగించిన 10 ముఖ్యమైన ఉపాయాలను మనతో పంచుకుంటున్నారు. ఈ వీడియోలో మనం ఆ 10 ఉపాయాలను వివరంగా, ఆసక్తికరంగా చర్చిద్దాం. సిద్ధంగా ఉన్నారా? ధనవంతులు కావడానికి సులువైన షార్ట్ కట్ మార్గం లేదని రచయిత రాబర్ట్ కియోసాకి స్పష్టం చేస్తున్నారు. మంచి డీల్స్, బేరాలు దొరకవచ్చు, కానీ ఆర్థిక పరిజ్ఞానం, ఆర్థిక ప్రతిభను పెంపొందించుకోవడం అత్యంత ముఖ్యం. మరి ఆ 10 సూత్రాలు ఏమిటో చూద్దాం రండి. 1. నాకు బలమైన కారణం కావాలి. ఆత్మశక్తి. ధనవంతులు కావడానికి ఒక బలమైన, స్పష్టమైన కారణం ఉండాలి. ఆ కారణం కేవలం నాకేం కావాలి అనే కోరిక మాత్రమే కాదు, నాకేం అక్కర్లేదు అనే దృఢ నిశ్చయం కూడా ఉండాలి. రచయిత తన ఉదాహరణ ఇస్తూ తాను జీవితాంతం పనిచేయకూడదని, ప్రపంచాన్ని చూడాలని, పూర్తి స్వేచ్ఛతో జీవించాలని కోరుకున్నట్లు చెబుతారు. 2. నేను ప్రతిరోజూ ఎంచుకుంటాను. ఎంపిక చేసే శక్తి. ఆర్థికంగా మన చేతికి వచ్చే ప్రతి ఒక్క డాలర్లోనూ ఒక శక్తి దాగి ఉంది. ఆ డాలర్తో మనం భవిష్యత్తులో ధనవంతులుగా, పేదవారిగా లేదా మధ్యతరగతి వారిగా జీవించాలో ఎంచుకునే అవకాశం ఉంది. సమయం, డబ్బు మరియు నేర్చుకోవడం. ఈ మూడింటిని మనం ఎలా ఉపయోగిస్తామనేది పూర్తిగా మన ఎంపికపై ఆధారపడి ఉంటుంది. అత్యంత విలువైన ఆస్తి మన బుద్ధి. చాలామంది పెట్టుబడి పెట్టడం ఎలాగో నేర్చుకోకుండానే పెట్టుబడులు పెడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. సదస్సులు, ఆడియో టేపులు మరియు ముఖ్యంగా పుస్తకాలు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇవి ఉత్తమ మార్గాలు. 3. స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి. కలిసి ఉండటంలోని బలం. ధనవంతులైన స్నేహితులు ఎప్పుడూ డబ్బు గురించే మాట్లాడుతారు. ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటారు, కొత్త అవకాశాలను గుర్తిస్తారు. పేద మరియు భయపడిన స్నేహితుల మాటలు వినడం వలన ప్రయోజనం ఉండదు. తెలివైన పెట్టుబడిదారులు మార్కెట్ సమయం కోసం వేచి ఉండరు, రాబోయే అవకాశాల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. గుర్తుంచుకోండి, సమాచారం ద్వారానే డబ్బు వస్తుంది. కాబట్టి సరైన సమాచారం ఉన్న స్నేహితులు ఉండటం చాలా ముఖ్యం. 4. ఒక సిద్ధాంతాన్ని పూర్తిగా నేర్చుకున్నాకే కొత్తదానికి సిద్ధం కండి. వేగంగా నేర్చుకునే శక్తి. ఒక సూత్రాన్ని పూర్తిగా, లోతుగా నేర్చుకున్నాకే కొత్త సూత్రానికి వెళ్ళాలి. డబ్బు సంపాదించడానికి ఒక నిర్దిష్ట పద్ధతి ఉంటుంది. చదువుకోవడం చాలా ముఖ్యం. మీకు విసుగు పుట్టినా లేదా తగినంత డబ్బు సంపాదించకపోయినా, డబ్బు సంపాదించే పద్ధతిని మార్చుకోవాలి, కానీ నేర్చుకోవడం ఆపకూడదు. 5. మీకు మీరు ముందుగా డబ్బు చెల్లించుకోండి. పే యోర్సెల్ఫ్ ఫస్ట్. ఈ సూత్రం ప్రకారం మీరు డబ్బు సంపాదించిన వెంటనే మొదట మీ భవిష్యత్తు కోసం కొంత డబ్బును పక్కన పెట్టాలి. మిగిలిన డబ్బుతోనే ఇతర ఖర్చులు చేసుకోవాలి. చాలామంది దీనికి వ్యతిరేకంగా చేస్తారు. ఖర్చులన్నీ పోగా మిగిలితే పొదుపు చేద్దాం అనుకుంటారు. కానీ అలా ఎప్పుడూ డబ్బు మిగలదు. ఉదాహరణకు, మీరు 10,000 రూపాయలు సంపాదిస్తే మొదట 1,000 రూపాయలు లేదా మీకు వీలైనంత కొంత మొత్తం పొదుపు ఖాతాలో వేయాలి. ఆ తర్వాతే మిగిలిన 9,000 రూపాయలుతో ఇతర ఖర్చులు చేసుకోవాలి. ఈ సూత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది మీ భవిష్యత్తు కోసం డబ్బు కూడబెట్టడానికి మీకు సహాయపడుతుంది మరియు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిస్తుంది. 6. మీ బ్రోకర్లకు డబ్బు బాగా ఇవ్వండి. మంచి సలహా, సరైన సమాచారం చాలా విలువైనవి. మంచి బ్రోకర్లు డబ్బు సంపాదించడంలో, సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడతారు. అమ్మకందారులు మరియు పెట్టుబడి బ్రోకర్ల మధ్య తేడాను గుర్తించండి. మీ సంక్షేమం ముఖ్యమని భావించే నిజాయితీపరులైన బ్రోకర్లను వెతకండి. 7. ఇండియన్ గివర్గా మారండి. ఇక్కడ ఇండియన్ అంటే భారతదేశానికి సంబంధించినది కాదు. గివర్ అంటే ఇచ్చేవాడు. పెట్టుబడి నుండి కేవలం డబ్బు మాత్రమే కాకుండా అదనపు ప్రయోజనాలను కూడా పొందడాన్ని ఇండియన్ గివర్ అంటారు. ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. దీనిని తెలుగులో పెట్టుబడిపై రాబడి అంటారు. కొన్నిసార్లు తక్కువ ROI ఉన్నప్పటికీ అదనపు ప్రయోజనాలు ఉంటే ఆ పెట్టుబడి విలువైనది కావచ్చు. ఉదాహరణకు, స్థిరాస్తి పెట్టుబడిలో పన్ను ప్రయోజనాలు, లేదా ఒక వ్యాపారంలో పెట్టుబడి పెడితే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
ఉచితంగా ఏదైనా పొందడం కూడా ఆర్థిక తెలివితేటలలో ఒక భాగం. 8. ఆస్తులు విలాస వస్తువులను కొంటాయి. విలాస వస్తువులను కొనడానికి అప్పు చేయకూడదు. ఆస్తులను సంపాదించడంపై దృష్టి పెట్టాలి. ఆస్తులు డబ్బును ఉత్పత్తి చేస్తాయి. ఆ డబ్బుతో విలాస వస్తువులు కొనవచ్చు. రచయిత ఒక స్నేహితుడి కొడుకు కథ ద్వారా ఈ విషయాన్ని చక్కగా వివరిస్తారు. 9. నాయకుల ఆవశ్యకత. నాయకులు మనకు ప్రేరణ ఇవ్వడమే కాకుండా కష్టమైన పనులు కూడా సులభం అనిపించేలా చేస్తారు. గొప్ప వ్యక్తులను అనుకరించడం నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం. పెట్టుబడి పెట్టడం కష్టమని చెప్పే బదులు సులభమని చెప్పే, ప్రోత్సహించే నాయకులను వెతకండి. 10. నేర్పించండి, మీరు కూడా పొందుతారు. ఇవ్వడంలో ఒక గొప్ప ఆనందం ఉంది. మీకు ఏదైనా కావాలంటే ముందుగా దాన్ని ఇవ్వాలి. డబ్బు, ప్రేమ, స్నేహం ఇలాంటి అన్ని విషయాలలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. నేర్చుకోవాలనుకునే వారికి నేర్పించడం ద్వారా మీరు కూడా మరింత ఎక్కువ నేర్చుకుంటారు. ఈ వీడియోలో మనం ఆర్థిక స్వాతంత్ర్యం కోసం రచయిత పంచుకున్న 10 ముఖ్యమైన, విలువైన ఉపాయాలను వివరంగా తెలుసుకున్నాం. అధ్యాయం 10. ఇంకా ఎక్కువ కావాలా? అయితే మీరు చేయవలసిన పనులు ఇవిగో. ఈ అధ్యాయంలో రచయిత ఆర్థిక స్వాతంత్ర్యం పొందాలనుకునేవారికి మరికొన్ని అదనపు సూచనలు మరియు చిట్కాలను అందిస్తున్నారు. రచయిత రాబర్ట్ కియోసాకి ఇచ్చిన ఈ సూచనలు మీ జీవితాన్ని మార్చగలవు. ముఖ్యమైన అంశాలు. చాలా మందికి 10 మెట్లు సిద్ధాంతాలా అనిపించవచ్చు, కానీ సిద్ధాంతాలను అర్థం చేసుకోవడం కూడా కార్యాచరణలో అంతే ముఖ్యం. ఆలోచించడం మరియు చేయడం రెండూ ముఖ్యమని రచయిత నొక్కి చెబుతున్నారు. చేయవలసిన పనులు. మీరు చేసే పనిని ఆపేయండి. మీ ప్రస్తుత పని మీకు ఫలితం ఇస్తుందో లేదో అంచనా వేయండి. ఫలితం ఇవ్వని పనులను ఆపి కొత్త మార్గాలను వెతకండి. పుస్తకాలు చదవండి. జోయెల్ మాస్కోవిట్జ్ రాసిన ద 16% సొల్యూషన్ లాంటి పుస్తకాలు చదివి కొత్త ఆలోచనలు పొందండి. అమలు చేయండి. నేర్చుకున్న వాటిని వెంటనే అమలు చేయండి. ఉదాహరణకు, ట్యాక్స్ లీన్ సర్టిఫికెట్లు పొందండి. ముందుగా చేసిన వారిని కలవండి. అనుభవం ఉన్నవారిని కలిసి సలహాలు తీసుకోండి. క్లాసులు మరియు టేపులు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి క్లాసులకు హాజరు కావడం మరియు ఆడియో టేపులు వినడం మంచిది. కొనుగోలుదారులు ఎందుకు పేదలుగా ఉంటారు? సూపర్ మార్కెట్లో సేల్ ఉంటే వస్తువులు ఎక్కువగా కొంటారు, కానీ స్టాక్ మార్కెట్లో సేల్ ఉంటే భయపడి దూరంగా ఉంటారు. సరైన చోట వెతకండి. తన పక్కింటి వ్యక్తి మరియు బ్యాంకు ఫోర్క్లోజర్ విభాగం నుండి కొనుగోలు చేసిన ఇల్లు గురించి రచయిత చెప్పిన ఉదాహరణ గుర్తుంచుకోండి. పెద్దగా ఆలోచించండి. చిన్న ముక్కల కోసం వెతకకుండా మొత్తం కేక్ను కొనడానికి ప్రయత్నించండి. చరిత్ర నుండి నేర్చుకోండి. విజయవంతమైన వ్యక్తుల నుండి స్ఫూర్తి పొందండి. పనిచేయడం ఎప్పుడూ పనిచేయకపోవడం కంటే మెరుగైనది. ఆర్థిక పురస్కారం పొందాలంటే పని చేయవలసి ఉంటుంది. డబ్బు ఒక బలమైన శక్తి. ఆర్థిక తెలివితేటలు లేకపోతే అది మనపై పెత్తనం చేస్తుంది. డబ్బుకు యజమాని కావాలంటే దానికంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉండాలి. ఉపసంహారం. కేవలం $7,000కే పిల్లల కాలేజీ చదువుల్ని కొనుక్కోవటం ఎలా? పుస్తకం మనకు నేర్పించే ప్రధాన విషయం ఏమిటంటే, కష్టపడి పనిచేయడం మాత్రమే సరిపోదు. ఆర్థిక తెలివితేటలు కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు, పిల్లల కాలేజీ ఫీజు కోసం డబ్బు కూడబెట్టడం. చాలామంది తల్లిదండ్రులు ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడుతుంటారు. కానీ రచయిత చెప్పినట్లు ఆర్థిక తెలివితేటలను ఉపయోగించి ఈ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చు. రచయిత తన స్నేహితుడి ఉదాహరణను ఇస్తాడు. ఆయన స్నేహితుడు కేవలం $7,000తో ఒక ఇల్లు కొని కొద్దికాలంలోనే దాన్ని అమ్మి లాభం సంపాదించాడు. ఆ లాభాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా తన పిల్లల కాలేజీ ఫీజును సమకూర్చుకున్నాడు. ఈ ఉదాహరణ మనకు చూపిస్తుంది ఏమిటంటే, డబ్బు కేవలం ఒక సంఖ్య కాదు, అది మన ఆలోచనా విధానాన్ని బట్టి పెరుగుతుంది. రచయిత తన చిన్నతనంలోనే ఆర్థిక తెలివితేటలు నేర్చుకోవడం ప్రారంభించి తక్కువ సమయంలోనే $1 మిలియన్ ఆస్తులను సంపాదించాడు. అంటే, కష్టపడి పనిచేసి ధనవంతులు కావాలి అనే సూత్రం కంటే ఆలోచించి ధనవంతులు కావాలి అనే సూత్రాన్ని అనుసరించడం మంచిది. పనిచేయండి. రచయితలు రాబర్ట్ కియోసాకి మరియు షెరాన్ లెక్టర్ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నారు. అదేమిటంటే, మనకు 2 అమూల్యమైన వరాలు ఉన్నాయి: మన బుద్ధి మరియు మన సమయం. ఈ రెండింటిని మనం ఎలా ఉపయోగిస్తామనేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రతిరోజు మనం తీసుకునే నిర్ణయాలు, ప్రతి డాలర్ మనం ఎలా ఖర్చు చేస్తున్నాము అన్నీ మన భవిష్యత్తును రూపొందిస్తాయి. తెలివి తక్కువగా ఖర్చు చేస్తే మనం పేద లేదా మధ్యతరగతి జీవితాన్ని గడుపుతాము. కానీ మన బుద్ధిని ఉపయోగించి ఆస్తులను కొనుగోలు చేస్తే మనం ధనవంతులమవుతాము.
ఈ పుస్తకం మనకు నేర్పించే ముఖ్యమైన విషయం ఏమిటంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం ఎంచుకునే మార్గం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనం తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ జ్ఞానాన్ని మన పిల్లలకు కూడా బోధించాలి. వారి భవిష్యత్తు కోసం మనం ఇప్పుడే ప్రణాళికలు వేయాలి. ఈ విషయంలో మరెవరూ మనకు సహాయం చేయలేరు. రాబర్ట్ కియోసాకి ఎడ్యుమర్షియల్ విద్యకి సంబంధించిన ఒక ప్రకటన. 3 ఆదాయాలు. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలో రాబర్ట్ కియోసాకి మనకు 3 రకాల ఆదాయాల గురించి వివరిస్తారు. అవి: సంపాదించిన ఆదాయం, ఉద్యోగం చేసి సంపాదించే డబ్బు; నిష్క్రియ ఆదాయం, స్థిరాస్తులు, పెట్టుబడుల నుండి వచ్చే డబ్బు; పోర్ట్ఫోలియో ఆదాయం, షేర్లు, బాండ్లు లాంటి వాటి నుండి వచ్చే డబ్బు. కియోసాకి నిష్క్రియ మరియు పోర్ట్ఫోలియో ఆదాయాల ప్రాముఖ్యతను ఎక్కువగా నొక్కి చెప్పారు. ఎందుకంటే ఈ రకాల ఆదాయాలు మనకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇస్తాయి. ఆర్థిక విద్యను సరదాగా నేర్చుకోవడానికి కియోసాకి క్యాష్ ఫ్లో అనే బోర్డు గేమ్ను రూపొందించారు. ఈ గేమ్ ద్వారా పెద్దలు మరియు పిల్లలు కూడా ఆర్థిక విషయాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోతో రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం యొక్క పూర్తి సారాంశం ముగిసింది. ఈ పుస్తకంలో మనం ఆర్థిక స్వాతంత్ర్యం అనే భావనను లోతుగా అర్థం చేసుకున్నాం. ఈ పుస్తకం మీ ఆర్థిక జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఇది మీకు సహాయపడగలదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పుస్తక సారాంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.